మాటలు లేదు, కైలాసం శంకర మాటలు లేదు. నీ పట్టం వస్తే నువ్వు మాట్లాడతలేదు. అలాగే సాంప్రదాయాన్ని పెట్టింది కానీ యావత్తుల్లోని నీకు తగిన అవమానం చేతులు అలాగని ఈ కుక్కవాడ చేస్తున్నాడు. భగవంతుడి బాధపడ్డాడండి. భగవంతుడు ఎంత మాత్రం కూడా బాధపడలేదు. గట్టి గాని రట్టి ఉంటుంది రాము కాలు ఎంతలో మురేంద్ర ఎంత గట్టిగా ఆ గుండెల మీద నీ పాదం మోపావు. నాకేం తెలుసుకున్నదంటే ఈ పాదం ఎంత నిప్పుకుంటుందో శాసపాన మీద కూర్చున్నబట్టి ఎప్పుడైతే భగవంతుడు పాదాలు పడుతున్నాడో తెరసొట్టు రాజలక్ష్మి ఉదయం చూస్తుంది. అరే నేను తప్ప ఏరే వాడు కూర్చుంటే శాస్త్రవాడి మీద భస్మం అయిపోతాడు. అటువంటిది సన్నాసుడు సంధించుకున్నది కాకుండా శాస్త్రపాలన కూర్చుంటే పాదాలు పడతాడా? అలాగే భగవంతుడు తోటి ఆది లక్ష్మీదేవి జగన్వర్త ముందు పోయిందా? ప్రాణేశ్వర అయ్యో
పాపకి లక్ష్మి కొల్లాపురంలోని ఎలాగన్నాడు భగవంతుడమ్మ పాపకి లక్ష్మి కొల్లాపురం దేశాలకు పోయింది ఇక్కడ మనోదరులు ఎవరారండి 12 పాదాలు పట్టుతున్నాడు ఎక్కడ వాడు భగవంతుడమ్మ తల్లి దేవాదేవాలంటే ఒకరితో సేవ చేయించుకుంటమే కానీ ఒకరికి సేవ చేస్తామంటే ఏమిటో తెలియదట అటువంటి దేవదేవుడే నా కనికాల్లో పట్టాడు కదా అని మునేంద్రుడు వీరకరమని చేత నూరు కునుకులు లాగుతా ఉండట ఎప్పుడైతే నూరు కునులు లాగుతా ఉన్నాడో అది కలి కిందకి పట్టుకలేదండి ఉడకనే త్రంబు చిదివేసినాడు ఎప్పుడైతే 3 ఎకరాలు ఎదిగేస్తాడో కళ్ళ కారం అంతా తీరిపోయి భగవంతుడు పాదాల వద్దకు వచ్చి బాధపడిపోతా ఉన్నాడు గోవిందా శివాయ ఓం నమో శివాయ ఓయి మహానుభావ మీ అన్నా తమ్ములకి తిరిగి శాపనాకారం పెట్టాను కానీ నీకు శాపనాకారం పెట్టకపోయారు నాకు ఏ శాపనాకారం పెడతావో పెట్టు మహానుభావ ఆయన మునేంద్ర ఇక్కడ అవతారం సాధించి పుట్ల కృష్ణ అవతారం ఎత్తుతాను వల్ల అదొకటి కొడుకున వల్ల గొప్పడుగా పిలుస్తావు పుట్టబద్ద ఇస్తాను నీకు దెబ్బక దెబ్బ ఇలా నీళ్ళు ఎప్పుడైతే వస్తావు పాపకి లక్ష్మీదేవి కొల్హాపురం చేస్తాను పోయిందో లక్ష్మీదేవత కోసము బాధపడిపోతా ఉన్నాడు గోవింద అంటే నాయన మాత్రము విడిచి పెట్టేరమ్మా